జనరల్‌గా మనం మూవీ యాక్టర్స్ ఫోటోస్‌ని వాల్ పోస్టర్స్ మీదనో, లేక వాల్ పేపర్స్ మీదనో చూస్తుంటాం. కానీ కరెన్సీ నోట్స్ మీద ఎప్పుడైనా చూసారా? అచ్చం 'శంకర్ దాదా జిందాబాద్‌లో' చిరంజీవి గారు ఊహించుకున్నట్టుగా అది నిజమైంది. కానీ ఇది జరిగింది మాత్రం 'కార్తికేయ 2లో' కృష్ణుడి మీద గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ చెప్పిన అనుపమ్ ఖేర్ గారికి. అసలేం జరిగింది అంటే, అహ్మదాబాద్‌లో ఉన్న ఒక గోల్డ్ ట్రేడర్‌కి అతడికి 15 సంవత్సరాల నుంచి బాగా తెలిసిన లక్ష్మీ జ్యువెల్లర్స్ మేనేజర్ దగ్గర నుంచి సెప్టెంబర్ 23న ఒక కాలొచ్చింది. 2 కేజీల గోల్డ్ కావాలని, డబ్బులు ఆన్‌లైన్ కాకుండా క్యాష్ రూపంలో ఇస్తామని 1,50,00,000కి డీల్ కుదుర్చుకున్నారు. డీల్ అయిపోయాక ట్రేడర్ తనకి వచ్చిన మనీ చూసి అవాక్కయ్యారు. ఆ డబ్బులో ఒరిజినల్ నోట్స్ కింద కవర్ చేసిన అనుపమ్ ఖేర్ గారి పిక్చర్స్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉన్న ఫేక్ నోట్స్ దర్శనమిచ్చాయి. వెంటనే ట్రేడర్ వాళ్ళకి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా ట్రేడర్ చేసేదేం లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయినా మహాత్మా గాంధీ గారి పిక్చర్ దగ్గర అనుపమ్ ఖేర్ గారి పిక్చర్ పెట్టాలనే ఐడియా ఎలా వచ్చిందో ఏంటో.